ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనశ్శాంతి. ఈరోజు మనశ్శాంతి కరువు అయిపోయి ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబాలు అంటే ఒకప్పుడు జాయింట్ కుటుంబాలు ఉండేవి, ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మనశ్శాంతి లేకుండా, సమయపాలన లేకుండా అసలు మనశ్శాంతే పెద్ద రోగంగా తయారైపోయింది. ఒకప్పుడు ఆకలిని మించిన రోగం లేదనేవాళ్ళు, ఇప్పుడు మనశ్శాంతే పెద్ద జబ్బుగా తయారైపోయింది. కాబట్టి ఇటువంటి విషయాల గురించి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గాదేవి గారు ఉన్నారు. మేడం గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మారుతున్న కాలంతో పాటు మేడం మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారం కానీ, ఆహార్యం కానీ, నిద్రించే సమయం కానీ, శారీరక శ్రమలో వినూత్నమైన మార్పులు మన ముందు అవపడుతున్నాయి. అదేవిధంగా కాలంతో పోటీ పడుతున్నాం. ఉరుకులు పొరుగులు జీవితాన్ని మనం గడుపుతున్నాం. నేడు మానసిక ఒత్తిడి లేని మనిషి అంటూ లేడంటే ధనం కంటే విలువైంది మనశ్శాంతి మేడం. ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు, కొనలేరు. ధనం కంటే విలువైంది మనశ్శాంతి అని నా భావన. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. మీకు ఒకప్పుడు ఒక్క మనిషి కుటుంబంలో ఒక పెద్ద సంపాదిస్తే 10 మంది తినేవాడు. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు మన భాషలో చెప్పండి. ఎవరికైనా టెన్షన్ అనే పదం తెలుసా అండి? తెలియదు మేడం. మేము మా చిన్నపిల్లలప్పుడు చాలా హ్యాపీగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవాళ్ళం. మా ఇంట్లో అయితే 40 మంది కొండేవాళ్ళు రోజు. అప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉందా? అమ్మ ఎలా అన్నం పెట్టేది ఎవరికైనా తెలుసా? అందరికీ కడుపు నిండేది. అందరం హ్యాపీగా ఆడుకున్నాం, పరిగెట్టాం, చదువుకున్నాం, అన్నీ చేసాం. మరి ఈరోజు ఇంతమంది సంపాదిస్తున్నారు ఒక కుటుంబంలో. నలుగురుంటే నలుగురు వస్తుండే అలా పోతున్నాయి. కానీ ఏం మిగుల్చుకుంటున్నాం? మనశ్శాంతి కోల్పోతున్నాము. మనం వేదన మిగుల్చుకుంటున్నాం. ఎక్కడుంది ఈ సూత్రం అంటారు? ఎక్కడుందంటే మన మనసులో ఉంది. మనము మీరు చెప్పారు ఇందాక, వేగం, పరిగెట్టడం, పోల్చుకోవటం. ఈ పోల్చుకోవటం మానేయాలండి ఫస్ట్. మనిషి సంపాదిస్తున్నాడు కరెక్టే. నిన్న ఒక చక్కటి ప్రోగ్రాం వచ్చింది ఒక తమిళ్లో. వాళ్ళకి ప్రతి ఆదివారం మధ్యాహ్నం వస్తుంది మీకు తమిళ అని. అందులో మంచి మంచి డిబేట్స్ పెడతాడు. నిన్న ఇదే పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక అమ్మాయి ఒక బ్యాగ్ ఖరీదు ఎంత చెప్పిందంటే 1,25,000 కొంది. చిన్న బ్యాగు. దాని వాల్యూ మనకేం కనిపించదు. అంటే ఎందుకు చెప్తున్నామంటే మనిషి ఎట్లా చేస్తాడు, ఎట్లా మనశ్శాంతి కోల్పోతాడు అనుకుంటున్నాం కాబట్టి పరిగెడతాయి. అమ్మాయి చెప్తోంది, నాకు బ్రాండెడ్ పిచ్ అని. కరెక్టే, తప్పులేదు. నీకు బ్రాండెడ్ పిచ్ ఉంటే మేమందరం బ్రాండెడ్లో పెరిగిన వాళ్ళని. కాకపోతే దాని విలువ నీకు చూడగానే కనిపించదు. కానీ నువ్వు 1,50,000 పెట్టుకొని నువ్వేం చేస్తావు? దాన్ని ఒక్కసారి వాడతావు. వస్తువు అనేది వాడుకోవటానికి కాదు మేడం, కదా. అతను అందులో రకరకాలుగా వాళ్ళు తీర్పులు చెప్పారు. ఎందుకు చెప్తున్నావు అంటే, ఒక భర్త ఏడుస్తున్నాడు, నా భార్య పిల్లలు పెట్టే టార్చర్, అంటే ఇది కావాలి అది కావాలి కొనిపెట్టమని అడిగితే అతను ఆఫీస్లోనే పడుకుంటున్నట్ట, ఇంటికి రావట్లా. అదే మనశ్శాంతి కరువు అయిపోయింది. ఊరుకు పొరుగుల జీవితంలో ధనం వైపు అడుగులు వేస్తుంటే మనశ్శాంతి ఆటోమేటిక్గా కరువు అయిపోయింది. అంటే పక్క వాళ్ళకు ఉంది కదా, నాకు లేదు. ఇప్పుడు మీకు పెద్ద టీవీ ఉంది, మా ఇంట్లో చిన్న టీవీ ఉంది. ఈ కంపారిజన్ ఉన్నదాంతో సర్దుకోవడం లేదు. అసలు సర్దుకోవడం ఏంటి? ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యంగా అవుతున్నాయండి? ఇప్పుడు ఎందుకు ఆలస్యంగా అవుతున్నాయి? మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా? మగపిల్లలని ఆడపిల్లలు చేసుకోవడం. ఆడపిల్లలకి ఇప్పుడు ఎలా తయారయ్యారంటేనండి, ఆడపిల్లలు అసలు చేసుకోవటానికి ముందుకు రావట్లేదు. ఆడపిల్లలకి లేట్ అవుతుంది. మనశ్శాంతి కరువు అయితే జీవితం కూడా కుచించుకోబోద్ది అంటారు అన్నీ. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదండి. ఒక బయలాజికల్ ఇది ఉంటుంది కదా మనకంతా కూడా. ఏదైనా తీసుకోండి, ఏ వయసుకి తగ్గ ఇది ఆ వయసుకి అంటారు. ఊరికే చెప్పారా? పోనీ మీరు 10 ఏళ్ళకి చేసుకోకండి, ఒక 25 ఏళ్ళకి చేసుకోవాలి కదా. అంటే ఈ కోరికలు నేను చెప్పేది. అక్కడికి వస్తున్నా, చదువుకోవాలి. ఇప్పుడు నేను బీటెక్ చేస్తే ఎంఎస్ చేయాలి, ఎంఎస్ చేస్తే ఇంకేదో చేయాలి. అది చేశాక నాకు ఉద్యోగం పెద్దది ఉండి నాకు శాలరీ ఎక్కువ ఉంటే అవతల వాడికి నాకంటే ఎక్కువ ఉద్యోగం ఉండాలి,
నాకంటే ఎక్కువ శాలరీ ఉండాలి, నాకంటే ఎక్కువ చదువుకోవాలి. అది ఎలా కుదురుతుంది? కాంప్రమైజ్ అవ్వడం అనేది లేదండి. అది కోరికలు మేడం, నేనేది మనశ్శాంతి చెప్తున్నది అదే. అక్కడ మనశ్శాంతి ఎక్కడ కోల్పోతున్నారంటే ఈ పిల్లల కంటే పిల్లల తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్తున్నాను నేను. కోరికలు గుర్రాలైన పరిగెత్తుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి రింగులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఒక ఫ్యామిలీ మీరు తీసుకుంటే ఈరోజు డబ్బు ఉంటుంది, మనశ్శాంతి ఉండట్లేదు. నేను చూస్తున్నాను మేడం, హైదరాబాద్లో అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాకు పెద్ద పెద్ద రిటైర్డ్ అయిన జడ్జీలతోటి సాన్నిహిత్య సంబంధం ఉండి డాక్టర్లను కూడా కలుస్తుంటాను. ఎక్కడికి పట్టినా ఇదే రోగం మేడం. ఒకప్పుడు ఆకలిని మించిన రోగం లేదంటే ఈరోజు మనశ్శాంతిని మించిన రోగం అవపడటం లేదు. మనశ్శాంతి ఎప్పుడైతే లేదో ఆకలి ఐదు, వాడికి తిండి తినడు, రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు, టాబ్లెట్స్ మింగుతున్నారు. మీరు చూసారంటే నిద్ర రాదు, నిద్ర కోసం టాబ్లెట్, ఆకలి వేయడానికి టాబ్లెట్, తిన్నాక అది అరగడానికి టాబ్లెట్, వీటన్నింటి వల్ల వచ్చే బీపీ. మేడిపండు చూడు మెలిమయుండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు అనే సామెత గుర్తొస్తుంది. అదే కదా, పైపైన సొగసులు ఉంటే లోపలంతా పుచ్చిపోయిన రోగాలు పెట్టుకుని నిన్న అపోలో హాస్పిటల్కి పోతే నేను అపోలోలో ప్రత్యక్షంగా చూశాను మేడం. అంటే పైపై సొగసులు చూసి మోసపోక, అది ఆ మేడిపండు గుర్తొచ్చింది మేడం. మేడిపండు చూడు మెలిమయుండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండని. శరీర దేహం అందమైన బ్యూటీ పార్లర్కి పోయి అందమైన డ్రెస్సులు వేసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? నిజమండి. ఇప్పుడు ఇవన్నీ కోరికలతో పాటు వీళ్ళు చేస్తున్న ఈ పనులు, లేకపోతే లేదు ఇంకేదో సాధించాలి తపనలో పడి ఆయుష్ ప్రమాణాలు కూడా, ఆయుష్ తగ్గుతోంది, రోగాలు ఎక్కువైతున్నాయి, ఏ వయసుకి ఆ ముచ్చట జరగట్లేదు. అన్ని రకాలుగా అందరూ ఏదో అంటే మనం ఒక ఎండమావి వెంట పరిగెట్టినట్టు పరిగెట్టి మనం మన మానసిక శాంతిని కోల్పోతున్నామండి. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ. అందుకనే కదా మేడం ఈ బాబాలు ఎక్కువ పుడుతుండేది. ఈ మధ్య మార్నింగ్ టైంలో చూస్తా యోగా మ్యాట్లు తీసుకుని స్పెషల్గా పోతారు. అసలు యోగా అంటే ఎక్కడ చేయాలి మేడం? ఆక్సిజన్ ఎక్కువగా ఉండే చోట చెట్ల కింద చేయాల్సింది. ఏసీ రూమ్లో చేస్తే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? అనారోగ్యమే కదా. అసలు 24 గంటలు ఏసీలో ఉంటే ఇంకా బాడీకి ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుందండి? అదే కదా, యోగా చక్కగా సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఓపెన్ ప్లేస్ లో చేస్తే, అక్కడ చేయకుండా ఏసీ రూమ్ లో చేస్తే అనారోగ్యం కాదు మేడం, అది ఇంకో రకమైన అనారోగ్యం పొందేసుకోవటం. అంతే, విధి విధానాలు తెలియకపోవటం అంటాయి కదా. అంటే మనిషికి అదే చెప్తున్నానండి, ఎవరో చేశారని మనం నేను ఒకటి మాట మేడం, మనశ్శాంతి అనేది మనిషికున్న సహజ లక్షణం కదా. అది మనశ్శాంతి అనేది అయితే అది అదృష్టం వల్ల అయితే రాదుగా. మనశ్శాంతి రాదు, దురదృష్టం వల్ల కూడా కోల్పోదు కదా. కోల్పోరు. అదృష్టం వల్ల రాదు, దురదృష్టం వల్ల కోల్పోదు. మనశ్శాంతి అనేది మనకు మనం నిర్మించుకునేది కదా. అది ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలండి. అంటే మీరు ఒక నియమబద్ధమైన జీవితాన్ని ఏర్పరచుకుంటే, లేచామా చక్కగా ఈ పని చేసామా, ఒక తోట పని చేసామా, టైంకి మనం తిన్నామా, స్నానం చేసామా, ఓ పూజ చేసుకున్నా, పూజ మీ ఇష్టం, అది లేదో శ్లోకం చదువుకున్నా, లేదో బుక్ చదువుకున్నామా, ఆనందం అనేది మనం కల్పించుకోవటంలో ఉంటుందండి. మీరు ఒక చిన్న పువ్వుని చూసి ఆనందపడతారు, ఇంకెవడికో అది పిచ్చిగా కనిపించచ్చు. ఏంటి పిచ్చాడా, ఆ పువ్వుని చూస్తాడేంటి, నవ్వుకుంటాడేంటని. అది కాదు. మనం చెట్లతో మాట్లాడతాం, మీకు తెలుసు, మొక్కలతో మాట్లాడతాం, అది కూడా మనశ్శాంతిని ఇస్తుందండి. అదే మానసిక ప్రశాంతత స్థితప్రజ్ఞత మీద ఆధారపడి ఉంది అంటారు. ఈ స్థితప్రజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? మిమ్మల్ని మీరు మీ ఆలోచనలు కంట్రోల్ చేసుకుని మిమ్మల్ని మీరు సరైన మార్గంలో పెట్టుకున్నప్పుడు మనిషికి స్థితప్రజ్ఞుడు అనే అంటారు. అప్పుడు ఇంకో మాట కూడా అంటారు మేడం, పాపకృత్యాలు చేయకుండా సత్కారాలు చేయడం వల్ల, పాపం పనులు చేయకుండా సత్కార్యాలు చేయడం వల్ల మనసుకు ఎప్పుడప్పుడు ప్రక్షాళన జరుగుతుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతే. ఇదివరకు ఎప్పుడైనా ప్రశాంతత కోసం తీర్థయాత్రలు చేసేవాళ్ళు, మీకు గుర్తుంటే. ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువైపోయి నిత్యం యాత్రలే మనకి. ఇంకా మీకు ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి? చెప్ప కలర్ టీవీ వచ్చిందరో, కయ్యం పెట్టిందరో, అరిచేతిలో వైకుంఠం వచ్చిందరో, కలహాల కాపురం పెట్టిందని గద్దరన్న చెప్తుంటారు. మా గద్దరన్న కలర్ టీవీ వచ్చిందరో, కయ్యం పెట్టిందరో,
అంటే సెల్ ఫోన్ని అరిచేతిలో వైకుంఠం అంటారు మేడం. అరిచేతిలో వైకుంఠం వచ్చిందరో కలహాల కాపురం పెట్టిందరో అని ఈ మధ్య మా కవులు కలిసినప్పుడు రాసుకుంటాం. కరెక్ట్, చాలా బాగుంది అది. అంతే కదండి, విజ్ఞానానికి ఉపయోగించుకోకుండా అసభ్య పనులకు ఎక్కువగా వాడుకుంటారు మేడం. అదే కదా. ఇప్పుడు ఇది అరచేతి వైకుంఠం వచ్చాక మనకి ఎన్ని పాపాలు జరుగుతున్నాయండి. చిన్న చిన్న పిల్లల మీద అట్రాసిటీస్ అన్ని పెరిగిపోయాయి. చిన్న చిన్న పిల్లలు కూడా వీటికి అలవాటు పడిపోతున్నారు. గేమ్స్ కానీ మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది. వీడియో గేమ్స్ కి ఎక్కువగా అలవాటుపడటం, అందుకనే పోర్న్ సైట్స్ ఎక్కువగా. ఇవాళ పోలీసులు అదే ఇవాళ కూడా ఒక ఇది వచ్చింది మనకు, ఒక న్యూస్. ఎందుకంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మెసేజ్ చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు వెరిఫై చేయండి అని వచ్చింది. ఎందుకంటే అది పోలీసులే ఇచ్చారు ఇవాళ. అది పోలీసులు ఇచ్చేది వాస్తవం. జరుగుతుంది. నేను రోజు బస్సుల్లో తిరుగుతా, ప్రధానంగా నేను కారు కూడా వాడను, వాడను చూస్తుంటాను కదా. ఆ చాటింగ్ అంతా చీటింగే మేడం. నేను రోజు అబ్జర్వ్ చేస్తుంటా, అమ్మాయిలు అబ్బాయిలు ఏం చాటింగ్ చేస్తున్నారు. బస్సులో కూర్చున్నప్పుడు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న 10 మంది ప్రయాణికులు వాళ్ళ మనస్తత్వాన్ని స్టడీ చేయొచ్చు. ఎక్కువగా మనిషి యొక్క సైకాలజీని రైలు ప్రయాణంలో, బస్సు ప్రయాణంలో మనం దొరకబుచ్చుకోవచ్చు. ఒక ఫోన్ మాట్లాడే విధానాన్ని బట్టి అది లవర్తో మాట్లాడుతున్నారా, లేదు తల్లితో మాట్లాడుతున్నారా, తండ్రితో మాట్లాడుతున్నారా, భార్యతో మాట్లాడుతున్నారా, మీకు అర్థమైపోతుంది. సైకాలజీ వాళ్ళ హావభావాలు, ఒక మాటను బట్టి మనం ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పేయచ్చు. తర్వాత మేడం, మనిషి అరిషడ్వర్గాలను ఉన్నప్పుడే ప్రశాంతత దగ్గర ఉండగలడు. అసలు అరిషడ్వర్గాలు అంటే మొత్తం 6 అంటే మనిషి కోరికలు, కామం, క్రోధం, మదం, మాత్సర్యం, ఇలాంటివి అరిషడ్వర్గాలు అంటారు. సో మనం కంట్రోల్లో చేసుకోవాలి. ఎవడు చేసుకుంటాడు? కోపం ఎవరికైనా తగ్గుతుందా? మనకి ముందే రేపొద్దున ఎవడైనా అంటాడంటే ఇవాళే లేచిపోతాం పైకి. మళ్ళీ చెప్పండి మేడం. 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అంటే కామం అంటే మనకు తెలుసు, క్రోధం అంటే తెలుసు. అది కామం అంటే జనానికి సంబంధించి, కామం అంటే కోరిక అండి, అంతే. అదేదో చెడ్డ పదం కాదు, కోరిక. క్రోధం అంటే కోపం, మనకి ఒకళ్ళని చూసి భరించలేనితనం. మదం ఎక్కడం తెలుసు కదా మీకు, అంటే డబ్బు ఎక్కువే కొద్దీ మదం పెరుగుతుంది, అధికారం వస్తే అహంకారం వస్తుంది. మోహం అంటే తెలుసు మనకి, అంటే ఒక వస్తువు మీద, ఆడవాళ్ళ మీద మదం, మాత్సర్యం అంటే మనకి ఈర్ష్య, అసూయలు అలాంటివి. మాత్సర్యం అంటే ఈర్ష్య, అసూయలు, పక్క వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి భరించలేనితనం, ఓరలేనితనం అనమాట. ఈ 6 మనలో ఉంటాయండి. అంటే ఇవే. లోభి అంటే మేడం, లోభం అంటే ఏంటి? ఒక దాని లోభి వేరు, లోభం వేరు. అంటే అది కూడా మనం ఒక వస్తువుని మనం కావాలనుకోవడం లోభం అంటే, అంటే దాచిపెట్టుకోవడం. లేకపోతే ఇప్పుడు మీ దగ్గర నేను లేదని చెప్తాను, నా దగ్గర లోభితనం అది. సో మనకి ఇవన్నీ కూడా మనలో ఉండే అంతర్గత శత్రువులు అండి ఇవి. వీటిని మనం జయించగలిగితే అది కంట్రోల్లో పెట్టుకోవాలి. అది మన వల్ల అవుతుందా? అది కంట్రోల్లో పెట్టినప్పుడు మీరు ఒక్క టాబ్లెట్ కూడా వాడక్కర్లేదు. ఇప్పుడు ప్రతికూల భావాలు ఉన్నప్పుడు సహజంగానే మనశ్శాంతి కోల్పోతారు. అంటే ఎలాగా? ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుందండి, ఇప్పుడు ప్రతికూలం ఎప్పుడు మీ భార్య ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు, లేదు విసుక్కుంటూ ఉంటారు, ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది మనకంటే, మనకి నచ్చినట్టు ఉండదు అది. ఫ్యామిలీ, కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా. అంటే ఈ చర్చించుకునే కాడ ప్రతికూల భావాలు ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు. అప్పుడు మనం ఎవరో ఒకరు తగ్గాలి. అది మనలోని అశాంతి కారణం ఏంటి మేడం? ఏదైనా ఉండొచ్చు. మీ అంటే మన భావాన్ని ఎదుటోడు అంగీకరించుకోవడం వల్ల అశాంతి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తారండి, నేను మీతో వాదిస్తాను అనుకుందాం, వెంటనే మీకు ఒకలాంటి అశాంతి మొదలవుతుంది. ఏంటి వినిపించుకోదేంటి? నేను చెప్తున్నాను కదా, ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, ఇవి ఎందుకు ఒప్పుకోదు? అక్కడ మొదలవుతుంది. ఒకటే మేడం, శరీరానికి ఒక్కసారి మరణం వస్తుంది, అనుక్షణం మనశ్శాంతి లేకపోతే మరణమే. అది నిత్య మరణం, క్షణక్షణం మరణమే. మనకి అనుక్షణం ఎన్నంటే ఉంటుంది. అంతే. శరీరానికి అయితే మాత్రం ఒకసారి ఉంటుంది, మనశ్శాంతి క్షణక్షణం మరణం ఉంటుంది. ఇప్పుడు మీరు బాగున్నారని నేను ఏడ్చాను అనుకోండి, అది క్షణక్షణం మరణమేగా. నాకు మనశ్శాంతి కోల్పోయిన వారికి క్షణక్షణం మరణం, అనుక్షణం మరణమే. ఓకే మేడం. మనిషి వర్తమానంలో నిలబడే గతాన్ని, భవిష్యత్తును సందర్శిస్తుంటాడు. నేనేది వర్తమానాన్ని కోల్పోతుంటాడో, వాస్తవానికి మనిషికి ఉండేది ఎల్లప్పుడూ వర్తమానంలోనే. అంటే మనం నిన్నట్లో ఎక్కువ ఉండకూడదండి, నిన్నట్లో మంచిని తలుచుకోవాలి తప్ప. ఇప్పుడు వర్తమానం గురించి కంపేర్ చేసి భవిష్యత్తు, నిన్న,
వర్తమానంలోనే ఉంటూ ఇవాళ మీరు భవిష్యత్ ఉండాలి, ఇవాళ వర్తమానంలో మీరు ఉండండి. వర్తమానంలో నెమరేసుకుంటుంటే మనకి మనశ్శాంతి అట్లా కదా. కాదు, నెమరేసుకోవడం కాదు, ఇవాళ నేను చేయాల్సింది ఏంటి అనే దాని మీద మనకి దృష్టి ఉంటే అది వర్తమానం. నిన్న జరిగింది తలుచుకుంటూ నిన్న చెడు తలుచుకుంటూ బతకటం అనేది వర్తమానం. మంచి చెడులు తలుచుకోవడం. మంచి చెడులు నిన్నట్లో ఉండే మంచి గుర్తు పెట్టుకుని ఇవాళలో బతుకు, రేపటికి మంచి ఆలోచించు. అది గతం, వర్తమానం, భవిష్యత్తు. గతం గత క్రిస్తు నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దోళ్ళు. అంటే గతం గత అంటే గతంలో మంచి ఉంటే దాన్ని నువ్వు పంచుకో ఇవాళ. ఈ వర్తమానంలో చేయాల్సిన పనులు శ్రద్ధతో చేసేసాయి, అది వాయిదా లేకుండా అశాంతి లేకుండా చెయ్యి. రేపు భవిష్యత్తులో మంచిగా ఆలోచించు, అంతే. అదే చెప్పాడు మేడం, గతం గురించి చింత, భవిష్యత్తు గురించి బెంగ వదిలేయాలి. అదే ఆయన చెప్పింది ఏంటంటే, గతం గురించి చింత, భవిష్యత్తు గురించి బెంగ వదిలేసి అనుక్షణం వర్తమానంలో జీవించమని చెప్తున్నారు. ఏంటి నిన్న అయ్యో ఇలా జరిగిందే, ఇలా అవ్వలేదే, ఇలా చేసామే అంటూ నిన్నట్లో చింతిస్తూ కూర్చోకుండా అబ్బా రేపు ఏమైపోతుందో, రేపు ఇలా ఎలా అవుతుందో అనే ఆ బెంగ లేకుండా, ఓకే ఇవాళ మనకి ఇది జరిగింది, ఇదే మనకి ఇచ్చాడు దేవుడు, ఇది ఇవాళ మనం ఈ పని చేద్దామని ఇవాళలో ఉండు, వర్తమానంలో నువ్వు బతుకు అని చెప్తున్నాడు, అంతే. గడిచిన క్షణం మృత సమానం. అంతే. ఏడుంది మేడం, రానున్న క్షణం కళ్ళు తెరవని పసికందు, ఈ రెండు నీ కావు, ఈ క్షణం మాత్రమే నీది. అంతే. నిన్న కళ, ఓకే, నిన్న మనకి అయిపోయింది, మృత సమానం అంటే అది విగత జీవి కింద లెక్క. మనకి ఇంకా రాదు కదండి, రానున్న క్షణం పసికందు, ఇంకా మనకి ఎప్పుడు పుడుతుందో తెలియదు అది. కాబట్టి రెండు మనవి కాదు, ఇప్పట్లో మనది, కాబట్టి ఇది ఆనందంగా జీవించని చెప్తున్నారు. అది నేను రాశాను మేడం, స్వయంగా నాకు ఆలోచనకి వచ్చి రాసేది. వర్తమానంలో జీవించే వ్యక్తి అరిషడ్వర్గాలను అతీతంగా మనశ్శాంతితో అలౌకిక ఆనందంతో జీవిస్తాడు. అంటే అరిషడ్వర్గాలు అంటే ఆరు ఆ ఆరింటితోటి ఆనందంగా జీవించి అంటున్నాడు. అదే చెప్పండి, వర్తమానంలో జీవించే వ్యక్తి అరిషడ్వర్గాలను అతీతంగా మనశ్శాంతితో అలౌకిక ఆనందంతో జీవిస్తాడు. అంటే అరిషడ్వర్గాలు వదిలేసుకుని అలౌకికం అంటే ఈ ప్రపంచానికి దూరంగా ఉండేది లౌకికం కానిది, అటువంటి ఆనందంలో జీవించాలి. అది అంటే ఈ ఇందాక చెప్పుకున్న మదం, మాత్సర్యం, కామం, క్రోధం ఉన్నాయి కదా, ఇవన్నీ ఫైనల్ గా ఏంటంటే అరిషడ్వర్గాలను జయించిన వాడే పరిపూర్ణ మనశ్శాంతితో జీవిస్తాడు. అంతే. అది అంత తేలిక కాదు కాబట్టి ఉన్నంతలో మనం కంట్రోల్ చేసుకుంటూ, అంటే మన ఆలోచనని, మనశ్శాంతిని మనమే తెచ్చుకోవాలి, బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. అందుకని బాబాలు ఎక్కువైపోయారు దేశాల్లో, మనశ్శాంతి కోసమే ఆశ్రయాలు పెట్టి మానసిక రోగిష్టులు కాస్త బాబాలకి ఆదాయ వనరులుగా మారిపోయారు. మన డోనే బాబా కడికి ఎంతమంది చచ్చిపోయారు. వాళ్ళు బాగుంటున్నారు, వీళ్ళు ఆహుతైపోతున్నారు. థ్యాంక్ యూ మేడం, మనశ్శాంతి గురించి మంచి మాటలు మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం.